I'm very happy and privileged to come and meet you all this day. ఈరోజు మీ మధ్య నేను రావడం అనేది ఎంతో గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. We are all of the same family, washed by the blood of the Lord Jesus Christ. మనందరం ఒకే కుటుంబానికి చెందిన వారము, మనం ఒకే రక్తం ద్వారా కడుగబడిన వారము. As Christians, I think we should be the happiest people, the most hopeful people, and the most secure people on this earth. క్రైస్తవులంగా మనము ఈ లోకంలో ఎంతో సంతోషంగా ఉండేవారిలో మనం ఒకరుగా ఉండాలి, ఎంతో నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి, ఎంతో భద్రత కలిగిన వారంగా మనం ఉండాలి. But many of the time, it is not true. కానీ అనేక సందర్భాల్లో ఇది మన జీవితాల్లో నిజం కాదు. Sometimes Tamil, English ரெண்டு மிக்ஸ் பண்ணி பேசுகிறேன். So whichever you are comfortable, probably. So ஆண்டவர் வந்து நாம் இங்கே இருப்பது வந்து it is not an accident. మనం ఇక్కడ ఏదో ఒక ప్రమాదవశాత్తు ఇక్కడ లేము. See, I can tell you it is God's divine providence and His grace and His mercies that God has protected us and brought us this day. నిజంగా దేవుని యొక్క గొప్ప సంరక్షణ, ఆయన కృప కనిక్రమం మనం ఈ రోజు వరకు ఆయన మనల్ని నడిపించింది, ఇక్కడ మనం సజీవులుగా ఉంచింది. Many times we really don't know what is happening around us in the spiritual realm. ఆత్మీయ వాతావరణంలో చాలా సార్లు మనకి ఏం జరుగుతుందో గ్రహించని వారంగా మనం ఉంటాం. I want to give you an example from what Jesus said. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక ఉదాహరణలో నుండి నేను ఒక ఉదాహరణ తీయాలని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. When Jesus sent His disciples out in Luke 10th chapter and Matthew 10th chapter, when He sent His disciples out, you don't need to read. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తారు వాళ్ళని పంపించేటప్పుడు. So Jesus said, I am sending you as sheep among wolves. మరి క్రూరమైన తోడేళ్ల మధ్యలో నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, గొర్రెలుగా పంపిస్తున్నాను. I just imagine, నేను ఊహిస్తున్నాను, if there are 100 sheep, ఒకవేళ 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, even one wolf is enough to disturb all that 100 sheep. ఒక్క తోడేలు ఉన్నా కూడా ఆ 100 గొర్రెల్ని చంపడానికి, సంహరించడానికి ఒక్క తోడేలు సరిపోతుంది. But Jesus is actually saying the other way. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దానికి భిన్నంగా ఆయన చెప్తున్నారు. He's saying, among hundreds of wolves, I am sending you like a single sheep. ఆయన ఏం చెప్తున్నారంటే వందల సంఖ్యలో ఉన్న తోడేళ్ల మధ్యలో ఒక గొర్రెగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. You just imagine, if one wolf is enough for 100 sheep. మీరు ఊహించి చూడండి, 100 గొర్రెలను చంపడానికి ఒక తోడేలు సరిపోతే, And Jesus is saying that you are sent among hundreds and thousands of sheep, and I am sending you as an ordinary simple sheep among them. ఆయన కొన్ని వందల వేల తోడేళ్ల మధ్యలో నేను ఒక గొర్రెగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని శిష్యులతో చెప్తున్నారు. I really believe that every fraction of second that sheep survives is because of the shepherd's protection and care. క్షణము కూడా ఆ గొర్రె ఏ విధంగా సంరక్షించబడుతుంది అని అంటే కేవలము ఆయన అనుగ్రహించే ఆ కాపుదల, సంరక్షణ. So I want to tell you very assuredly that it is God being our shepherd, that He has protected us and our families, and He has brought us to this day. నేను చెప్పగలను, దేవుడు మనకి కాపరిగా ఉన్నందున మనల్ని, మన కుటుంబాలని కాచి కాపాడి మనల్ని ఎంతవరకు ఆయన నడిపించాడు. I just want to start with a hymn that was written by one of my favorite author. Her name is Fanny Crosby. నాకెంతో ఇష్టమైన ఒక రచయిత ఫానీ క్రాస్బీ. ఆవిడ రచించిన ఒక గీతము, ఆ ఒక మాటలతో నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. And I want to just read one stanza to you what she wrote, and based on that I want to share whatever God has put into my heart. ఆ మొత్తం పాటలో ఒక భాగాన్ని నేను మీతో పంచుకొని, దేవుడు నా హృదయంలో ఉంచిన ఆ మాటలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. It says, she wrote like this: all the way my Savior leads me, what have I to ask behind? నా జీవ పయనం అంతట్లో నా యొక్క రక్షకుడు నన్ను నడిపిస్తున్నాడు, నేను ఇంకేం అడగగలను ఆయన్ని. Can I doubt His tender mercies
who through life has been my guide. ఇంతవరకు నన్ను నడిపించిన నా దేవుడిని, కృపతో కనికరంతో నడిపించిన నా దేవుడిని నేను ప్రశ్నించగలనా, నేను అనుమానించగలనా? Heavenly peace, divinest comfort, here by faith in him I see. విశ్వాసం ద్వారా నేను చూడగలుగుతున్నాను ఈ పరలోకంలో నుంచి వచ్చే ఆ సమాధానము, అదే విధంగా ఒక దైవికమైన భద్రత. For I know whatever befalls me, Jesus doeth all things well. నాకు ఒక్క విషయం అయితే తెలుసు, నా జీవితంలో ఏం సంభవించినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు అన్నీ కూడా నా మేలు కొరకు, నా మంచి కొరకే చేస్తారని. It says, for I know whatever befalls me. నాకు తెలుసు ఏం సంభవించినా, ఏమి జరిగినా, whatever happens to me, నాకు ఏం సంభవించినా, whether good or bad, మంచి కానీ చెడు కానీ, Jesus doeth all things well. నా యేసు ప్రభు నాకు సమస్తము మేలు కొరకే చేస్తాడు. So it was not written by someone who had a very, very comfortable life. ఈ మాటలు లిఖించిన వ్యక్తి ఏదో చాలా సుఖవంతమైన జీవితం అనుభవించిన వ్యక్తి కాదు. I want to tell you the life of Fanny Crosby had great pains and difficulties than all of us sitting here. ఇక్కడ కూర్చున్న మనందరికంటే ఫానీ క్రాస్బీ అనే ఆ వ్యక్తి ఎన్నో శ్రమలు గుండా, దుఃఖాలు గుండా ఆవిడ ప్రయాణం జరిగింది. When she was born, she had like any other normal child, she was a young, small girl child in a good family. తను పుట్టినప్పుడు మనందరిలాగానే ఒక మంచి చిన్న పాప, మంచిగా అంతా బాగానే ఉంది. At the age of 6, because of wrong medication, she lost her eyes and she permanently became blind. అయితే 6వ సంవత్సరంలో తనకి తప్పుడు మందులు వాడడం వల్ల, సరైన మందులు వాడకుండా వేరే మందులు వాడడం వల్ల తన కన్ను చూపు కోల్పోయింది. But it is a blind lady. 100 years back, she was a burden to her own family. అయితే ఒక గుడ్డి వ్యక్తిగా తన కుటుంబానికి తను వాస్తవానికి ఏమైందంటే భారం అయిపోయింది. Her own parents were not able to take care of her. తన సొంత తల్లిదండ్రులు తనని చూసుకోలేకపోతున్నారు. And her grandmother took care of her and taught her all the gospels and the psalms and the Bible truths to her. అయితే తమ అమ్మమ్మ గారు తనకి ఎన్నో కీర్తనలు చదివించి దేవుని వాక్యాన్ని పరిచయం చేసింది. She led her to the Lord. దేవునిలోకి నడిపించింది ఆమె. And God opened her spiritual eyes when she was 12 or 13 years old. తనకి బహుశా 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మీయ నేత్రాలని తెరిచాడు. And she lived up to the age of 96. తన 96 సంవత్సరాల వరకు తను బతికింది. The amazing thing is, అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే she wrote 9,000 hymns, 9,000 songs in her life. 9,000 పాటలు, కీర్తనలు తన జీవితంలో రచించింది. Many of the Christian song today in English, we can actually blessed assurance and all glory to God. There are great hymns. It was all written by this lady. ఎన్నో గొప్ప కీర్తనలు మరి ఆంగ్లంలో, ఇంగ్లీష్లో బ్లెస్డ్ అష్యూరెన్స్ అని కానీ, గ్లోరీ టు గాడ్ బి ద గ్లోరీ అని కానీ అనేకమైన ఈ పాటలు తను రచించగలిగారు. And it was amazing that she said, though I was blind, God opened my spiritual eyes, that I was able to see the glory of God and able to write such hopeful songs. నేను గుడ్డిదాన్ని అయినప్పటికీ సరే దేవుడు నా ఆత్మీయ నేత్రాలను వెలిగించి నిరీక్షణ కలిగించే ఈ పాటలు రాయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. One of the famous, when she wrote her own stories, blessed assurance, Jesus is mine. తను ఒక పాట లిఖించింది, నా నిరీక్షణ ఎంత గొప్పది, యేసుక్రీస్తు నావాడు అనే పాట. Oh, what a foretaste of glory divine. మరి ఈ యొక్క మహిమలో ఉండే దాని రుచి, ఆ ఒక రుచి ఎంత గొప్పది. Heir of salvation, purchase of God. దేవుని ద్వారా కొనబడిన, నేను దేవునికి సొంతమైన దాన్ని, born of his spirit and washed by his blood. ఆయన ఆత్మ ద్వారా నేను జన్మించిన దాన్ని, ఆయన రక్తం ద్వారా కడగబడిన దానిను. This is my story and this is my song. ఇదే నా కథంతా, ఇదే నా పాట. Praising my Savior all the day long. నా యొక్క రక్షకుడిని ఎల్లవేళలా స్తుతించడమే నా జీవితము అని చెప్పి పాట. Dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, see, that is the way God wants us to understand him.
ఆ విధంగా దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలని మన ప్రభు కోరుకుంటున్నారు. Many times, like our Christian life, we start and everything when things goes very smooth, we are so happy and comfortable. చాలా సార్లు మన జీవితం, క్రైస్తవ జీవితం ప్రారంభించిన వెంటనే అన్ని చాలా స్మూత్ గా ప్రశాంతంగా వెళ్తున్నప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం. See, sometimes even the people of this world also seek God for a very comfortable life. చాలా సార్లు, కొన్నిసార్లు లోకస్తులు కూడా చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని కొరకు వాళ్ళు వెతుకుతూ ఉంటారు, కోరుకుంటా ఉంటారు. As long as everything goes fine and goes smooth in their life, they are comfortable with whatever they want to give to God. They'll praise and they'll give thanks and they are happy. జీవితం సుఖవంతంగా కొనసాగుతున్నంత వరకు వాళ్ళు దేవునికి స్తుతులు చెప్తారు, వాళ్ళు చేయవలసినంతా చేస్తారు. But when things goes in a way that they don't expect, that is the day they are disappointed with God and just throw away their gods. ఎదురు చూడని ఏదైనా ఒక సంభవం వాళ్ళ జీవితంలో జరిగితే వాళ్ళు వెంటనే దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు, విడిచిపెట్టేస్తారు. See, in our life, మన జీవితంలో కూడా what is the reason that I am following Christ today? మనం క్రీస్తుని వెంబడించడానికి కారణం ఏంటి? In Matthew 4th chapter, you can read it at home. It said, there are great number of people follow Jesus, it says. మత్తయి సువార్త 4లో కూడా ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మరి ఒక జన సమూహము యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నారు. Some were sick and some were demon possessed and some had their own problem, and they were all hundreds of people who were following Jesus so that they may receive something from him. మరి అనేక మంది వ్యాధిగ్రస్తులు, దయ్యం పట్టిన వాళ్ళు, అనేకమైన సమస్యలతో ఉన్న వాళ్ళు ప్రభువుని వెంబడిస్తున్నారు. ఆయన దగ్గర నుంచి ఏదైనా పొందుకోగలుగుతామని ఆ విధంగా ఆయన వెంబడిస్తున్నారు. In the same chapter it says Peter and John, అదే అధ్యాయంలో పేతురు, యోహాను, they left something and followed Jesus. వాళ్ళు ఒక విషయాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించారు. See, there's always a big group of people in this world who wants to follow Jesus for what they will get. చాలా పెద్ద జన సమూహం, ఒక గుంపు ఉంటారు. ఆ గుంపు ఏ విధంగా వెంబడిస్తారని అంటే, యేసుక్రీస్తుని వెంబడిస్తే నాకేం దొరుకుతుంది. But those disciples follow Jesus not for what they get, but who he was. కానీ శిష్యులు ఏం దొరుకుతుందా అని ఆశించి యేసుక్రీస్తుని వెంబడించలేదు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన వెంబడించారు. They understood that Jesus is a son of God who was the savior of this world, who died for their sins, and they understood the greatness of his love and committed their life to God. ఆ శిష్యులు అర్థం చేసుకున్నారు, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన రక్షకుడు అని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ జీవితాలని సమర్పించుకున్నారు. Today there's a big question in front of us, like, why do I follow Jesus? ఈ రోజున ఒక పెద్ద ప్రశ్న మన ముందు ఉంది. నేను ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నాను? If God gives me everything that I am asking, I am happy and comfortable to follow him, to praise him, to glorify him. దేవుడు నేను అడిగిందంతా నాకు ఇస్తే అప్పుడు నేను సంతోషిస్తాను, అప్పుడు నేను ఆయన స్తుతిస్తాను, నేను ఆయన గణపరుస్తాను. But am I willing to follow him whatever happens in my life? కానీ నా జీవితంలో ఏమి జరిగినప్పటికీ నేను ఆయన వెంబడించడానికి సిద్ధంగా ఉన్నానా? And those are the people who are called as disciples. ఇటువంటి వారినే శిష్యులు అని మనం పిలుస్తాం. See, the purpose that Jesus kept us in this world, not to give us a very comfortable life. దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచిన ఉద్దేశం ఏదో ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని మనకి ఇవ్వడం కాదు. Many times I have thought, like, Lord, I am born again now. It is much easy for the time that as soon as I am born again, Jesus takes me to heaven. My life will be more comfortable. నేను తిరిగి జన్మించిన వెంటనే, ఇప్పుడు నేను తిరిగి జన్మించిన వెంటనే ప్రభువా నన్ను పరలోకానికి తీసుకువెళ్ళండి, అప్పుడు నా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. Why should I fight with the world? Why should I fight with Satan? Why should I fight with self? Why do so much of trials and temptation that I have to face on this earth? ఎందుకు ఈ లోకంతో నేను పోరాడాలి, సాతానుతో నేను పోరాడాలి, ఎందుకు నా ఒక సొంత మాంసంతో నేను పోరాడాలి, వీటన్నిటితో పోరాటం ఎందుకు? God could have saved me from all those things, and as soon as I am born again, he may take me to heaven and I can live with him eternally. దేవుడు వీటన్నిటి నుంచి, ఈ పోరాటాలన్నిటి నుంచి నేను రక్షించబడిన వెంటనే నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోతే నా జీవితం ఎంతో హాయిగా ఉంటుంది కదా. It is easy for him and easy for us. అది ఆయనకి సులభమే, మనకి సులభమే. We have trials and temptations and problems and difficulties
and God kept us back in this world. మనకి శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అయినా దేవుడు మనని ఈ లోకంలోనే ఉంచుతాడు. See, many of you must have read that book, The Pilgrim's Progress. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని మీలో చాలా మంది చదివే ఉంటారు. In that way, the Christian comes through a highway where there will be a big pond of despair, where a slough where people get caught and find it difficult, struggle to cross it. యాత్రికుడు ఆయన ఒక విశాలమైన ఆ మార్గం గుండా పోయినప్పుడు ఒక ఊబిలో పడిపోతాడు, నిరాశ అనే ఊబిలో. And once he comes out, he will ask the other man, who's actually a good man, he'll say, why do the king want to have this kind of a thing on this highway? Can't he remove this? ఈ విశాల మార్గంలో ఇటువంటి ఒక ఊపిని రాజు ఎందుకు పెట్టాడు, దీన్ని తీసేయచ్చు కదా అని బయటకు వచ్చిన తర్వాత ఆ క్రైస్తవుడు అడుగుతాడు ఇంకో వ్యక్తి. It will be more easy for the pilgrims to walk through and make his life more comfortable. ఈ ఊపిని తీసేసినట్లయితే ఈ విశాల మార్గం నుంచి యాత్రికులకు చాలా సులభంగా ఉంటుంది కదా అని అడుగుతాడు. But the man on the other side will say, it has been there for centuries after centuries, and all the pilgrims has to cross this and come to the other side. అయితే అవతల పక్కన ఆ వ్యక్తి చెప్తాడు, దశాబ్దాలు ఈ యొక్క ఊబి ఉంటూనే ఉంది, అనేక మంది యాత్రికులు దీన్ని దాటి వెళ్ళాల్సిందే అని చెప్తాడు. So there is a purpose for us to be Christians in this world. God has kept us in this world knowingly there is so much of trials and temptation that we are going to face. కనుక క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఈ భూమిలో ఉంచిన దానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంతోనే దేవుడు మన జీవితాల్లో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులని అనుమతిస్తున్నాడు. And that is the reason God gives us grace, and that is the reason that we have to exercise our faith where we grow towards that purpose, fulfilling that purpose in our life. అందు నిమిత్తమే దేవుడు మనకు విశ్వాసాన్ని, కృపను అనుగ్రహించి ఆ విధంగా మనం పురోగతి చెందాలని, జీవితంలో మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. The ultimate purpose that God kept us in this world all through these trials and temptation is that we become transformed into the image of Christ. ఈ శ్రమలు, ఈ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపంలోనికి మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. See, every day, that is the whole purpose of our Christian life. ప్రతిరోజు మన క్రైస్తవ జీవితం యొక్క సంపూర్ణ ఉద్దేశం అదే. See, when we really want to grow in this kind of a Christian life, ఈ విధమైన క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుదలను కోరుకున్నట్లయితే, following Jesus and being a disciple should not be one part of my life, that should be my life. యేసుక్రీస్తుని వెంబడించడం అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉండిపోకూడదు, అది మన జీవితం అవ్వాలి. Many times when I ask some people, what do you mean by spiritual life? చాలా సార్లు నేను కొంతమందిని అడుగుతాను, ఆత్మీయ జీవితం అంటే మీరేమనుకుంటున్నారని అడుగుతాను. Praying, fasting, reading the Bible, fellowship, ministry, all these things, they say it is spiritual life. వాళ్ళు ఏమంటారు, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం, మరి పరిచర్య చేయడం, అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇదంతా కూడా ఆత్మీయ జీవితం అంటారు. But many times we ask, what is a worldly life? They say sleeping or taking rest or eating or taking children to the school, cooking food. All these things are unspiritual things or worldly things. మరి ఏది లోక సంబంధమైన జీవితం, ఆత్మీయ జీవితం కానిది ఏంటి అని అంటే పడుకోవడం, తినడం, పని చేయడం, తిరగడం, ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి, ఆత్మీయం కాదు అంటారు. But I want to tell you, కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, for a Christian, క్రైస్తవునికి there is nothing as secular or spiritual. Everything he does is spiritual. క్రైస్తవునికి రెండు విధాలైన జీవితాలు ఉండవు, తను చేసే సమస్తము ఆత్మీయ జీవితానికి సంబంధించింది. That's what Apostle Paul, when he says, whether you eat or drink, do it all for the glory of God. ఇదే ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మీరు తినుచుండినను త్రాగుచుండినను సమస్తము కూడా దేవుని మహిమార్థమే మీరు చేయాలని. So I can do everything. నేను సమస్తమును చేయగలుగుతాను. Dropping my children at school, నా పిల్లల్ని స్కూల్లో విడిచిపెట్టడం కానీ, cooking my food, నేను భోజనం వండడం కానీ, driving on the road, రోడ్డు మీద నేను డ్రైవ్ చేయడం కానీ, working in my office, నా ఆఫీస్ లో పని చేయడం కానీ, sleeping,
నిద్రపోవడం కానీ, eating, తినడం కానీ, taking rest, మరి విశ్రాంతి తీసుకోవడం కానీ, everything can be done for the glory of God. ప్రతిదీ దేవుని యొక్క మహిమ కొరకు మనం చేయగలం. See, when I have this kind of a perspective, then only I can understand what is God's purpose, that everything that I'm doing puts me or pushes me towards that purpose. ఇటువంటి ఒక దృక్పథం మనకు ఉన్నప్పుడు నన్ను ముందుకు తోస్తుంది. ఏంటంటే నేను చేసేది సమస్తము దేవుని నామ మహిమార్థమే నేను చేస్తున్నాను. And when we really love the Lord and we are focusing on that purpose for God's destined for us, this verse in Romans 8:28 exactly becomes true to us. మనం కనుక నిజంగా దేవుణ్ణి ప్రేమించి మనం ఆ విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8:28లో ఉన్న ఈ వచనము మన జీవితాల్లో నిజమవుతుంది. So Romans 8:28, I want to read it with you. నేను మీతో కలిసి రోమీయులకు రాసిన పత్రిక 8:28 నేను చదవాలని ఆశపడుతున్నాను. Say all things work together for good for those who love God and are called according to his purpose. మరి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. Actually, the Tamil and I think the Telugu translation is not exactly saying. The NASB has something which the Tamil and the Telugu misses. తెలుగులోను మరి తమిళంలోను అంత స్పష్టంగా లేదు. NASB ఇంగ్లీష్ తర్జుమాలో ఒక మాట ఉంది. See, it doesn't say all things work together for good. ఇక్కడ అన్ని సమకూడి జరుగుతాయని చెప్పలేదు. If you read it in English, it say, for God works all things together for good. దేవుడు సమస్తము సమకూడి జరిగించును అన్నట్లుగా ఉంటుంది. All things do not work for good. మన అన్ని విషయాలు మన మంచిగా జరగవు. Maybe I meet with an accident. బహుశా నాకు ఒక యాక్సిడెంట్ జరగవచ్చు. Or I lose my business. నేను వ్యాపారంలో ఏదైనా నష్టపోవచ్చు. Or I lose my job. నేను ఉద్యోగమే Or my children are sick. నా పిల్లలు వ్యాధిగ్రస్తులై ఉండొచ్చు. It is not working for good. అది నా మేలు కొరకు జరగలేదు. But when I commit my life and trust God in faith, God makes the same thing to work for my good and for his glory. అయితే నేను నా జీవితాన్ని సమర్పించుకొని నేను దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ఏం సంభవించినా అది అన్ని విషయాలు నాకు మేలు కలిగించే విధంగా జరుగుతాయి. And there is one more thing, it says all things work together. ఇంకొక మాట ఏంటంటే సమస్తము సమకూడి. It is not one thing here, one thing there. You see separately that one thing happening here, it may not look as if it is working for good. ఒక విషయం ఇక్కడ, ఇంకొక విషయం ఇక్కడ, ఈ విషయము అది ఏదో సమకూడి మీకు మంచి జరిగించేదిగా మీరు చూడకపోవచ్చు. For example, you have seen children doing this jigsaw puzzle. మీరు ఉదాహరణకు పిల్లలు ఆ పజిల్ చేస్తూ ఉంటారు కదా. And if there'll be around 100 pieces. ఒక 100 భాగాలు ఉంటాయి ఆ పజిల్లో. You take each piece and say, what does this piece represent? ఈ యొక్క భాగం దేన్ని ఉద్దేశిస్తుంది, ఇది ఎక్కడ పెట్టాలి అనుకుంటాం మనం పజిల్లో. If you see that one piece, you won't able to make out anything. ఆ పజిల్లో ఒక్క భాగాన్ని మీరు చూసినట్లయితే ఇది ఏ విధంగా ఒక రూపంగా వస్తుందని మనం ఊహించాం. But what God does is he puts all those puzzles together. At the end of it, he shows a complete picture of his image is being formed inside of us. అయితే ఆ 100 భాగాల్ని దేవుడు ఏం చేస్తాడనంటే సరైన విధంగా సమకూర్చినప్పుడు ఆయన స్వరూపాన్ని మనము చివరిగా చూడగలుగుతాం. And many of the times we are so confused, Lord, why did this happen in my life? Why do God allow these things happening in my life? చాలా సార్లు మన జీవితంలో గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఎందుకు ఈ పరిస్థితిని అనుమతించాడు, ఎందుకు నా జీవితంలో ఈ విధంగా జరుగుతుంది అనుకుంటాం. Sometimes God doesn't even answer those prayers. కొన్నిసార్లు అటువంటి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు కూడా. Because by faith he wants us to trust him. ఎందుకనంటే విశ్వాసము ద్వారా దేవుడు మనం ఆయన మీద నమ్మిక ఉంచాలని ఆయన కోరుకుంటాడు. That's what I say this, as Fanny Crosby said, for I know whatever befalls me, Jesus doeth all things well. అందువల్ల నేను చెప్తున్నాను, ఈ పాటలో మీకు చూపించిన విధంగా నా జీవితంలో ఏమి సంభవించినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటినీ మంచిగా చేశారని నేను చెప్పగలను. And that is the Father that Jesus showed in Matthew 5, 6, 7. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో
అటువంటి తండ్రిని యేసుక్రీస్తు ప్రభువారు మనకి చూపించారు. A father who cares of every minute details of our life. మన జీవితంలో సంభవించే ప్రతి చిన్న విషయాన్ని గురించి దేవుడు శ్రద్ధ చూపిస్తాడు, ఆయన చూసుకుంటాడు. Not even one hair of ours falls down without the will of the Father in heaven. మన తలలో ఒక వెంట్రుక కూడా మన పరలోకపు తండ్రికి తెలియకుండా రాలేదని కూడా మనం చదువుతాం. Many times I was thinking, Lord, is it God counting the number of hairs that is falling off us? నేను చాలా సార్లు ఆలోచిస్తాను, నిజంగా దేవుడు నా తల వెంట్రుకల్ని లెక్క పెడుతున్నాడా? Whether we know it or not, every day some hair falls out of our head. మనకి తెలిసినా తెలియకపోయినా మన తల వెంట్రుకలు రోజు ఎంతో రాలిపోతూ ఉంటాయి. My question is, how many of us ever were worried seeing one or two hairs falling down from our head, and we get so anxious? One or two hairs have fallen from my head. I am so worried about it. Have ever someone been worried like that? మీలో ఎవరైనా సరే అయ్యో నా తలలో 2 వెంట్రుకలు రాలిపోయినాయి అని చెప్పి ఎంతో ఆందోళన చెందిన వారు మీలో ఎవరైనా ఉన్నారా? None of us. లేదు, మనలో ఎవరు ఆ విధంగా Because we ఉండరు. always see while taking bath or something else, combing the hair, one or two hair just falls down. ఎందుకంటే మనకు సర్వసాధారణమైన విషయం అది. మనం జుట్టు దూకున్నప్పుడు కానీ పడుకొని నిద్రపోయి లేచినప్పుడు కానీ రాలిపోతూ ఉంటాయి జుట్టు And one of the things that God spoke to me once this. ఒకసారి దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు. He said, why we are not worried about it? ఎందుకు దాని గురించి మనము విచారపడలేదు, ఆందోళన చెందట్లేదు? Because those things are not important. ఎందుకంటే అది ముఖ్యమైన విషయమే కాదు. When I am wearing my helmet and remove a helmet, one or two hair just sticks into the helmet. నేను హెల్మెట్ వేసుకొని తీసినప్పుడు కొన్ని తల వెంట్రుకలు హెల్మెట్ కే ఉండిపోతాయి. I don't care about it. దాని గురించి నేను పట్టించుకోను. Because it's not important. ఎందుకంటే అది నాకు ముఖ్యమైనది కాదు. But God is saying, even though it is not important to you, that is important to me because you are my child. అయితే దేవుడు చెప్తున్నాడు, అది నీకు లెక్కలేకపోవచ్చు, దాన్ని పట్టించుకోకపోవచ్చు, కానీ నాకు అది ముఖ్యమైనది, ఎందుకంటే నువ్వు నా కుమారుడు కుమార్తెవు. Because so intimately I know you. That is the reason he wanted to show it, and that is the reason he said, every hair of your head is counted. ఎందుకంటే నేను ఎంతో దగ్గరగా నేను తెలుసుకున్న వ్యక్తిని, నీ తల వెంట్రుకలో ప్రతి వెంట్రుక నాకు ముఖ్యమైనది, అంత దగ్గరగా ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. And God expects that we should know him and trust him as a father, that Lord, I commit my life, whatever happens to me, you are able to fulfill your plans and purposes for my life. అంతగా దేవుడు మనం ఆయన మీద నమ్మిక ఉంచాలని, ఆయన విశ్వసించాలని, ఆయనకు మన జీవితం పట్ల మంచి ప్రణాళిక, మంచి ఉద్దేశం ఉన్నాయని మనం నమ్మాలని ఆయన కోరుకుంటున్నాడు. If as a Christian someone asks us, who is the greatest enemy for us in this world? ఎవరైనా మనల్ని అడిగినట్లయితే, క్రైస్తవులుగా మీకున్న ఒక పెద్ద విరోధి ఎవడు అని అడిగితే మీరు ఏం చెప్తారు? Who is the greatest enemy for us? మనకి ఒక పెద్ద శత్రువు విరోధి ఎవరు? Not our neighbors, మన ఇంటి పక్క వారు కాదు, not our boss. మన అధికారి కాదు, పైన అధికారి కాదు. Who is the greatest enemy? The only enemy and the greatest enemy for us? గొప్ప శత్రువు, ఒకే ఒక శత్రువు ఎవరు? Yeah, our self is, but outside of ourself, మన మాంసం, అవును అది నిజమే, కానీ మన మాంసానికి బయట వెలుపల it is Satan. అది సాతానే. And he always is devising to destroy our love for the Lord and to destroy the plans that God has for our life. అయితే సాతాను ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. దేవుని కొరకైన ప్రేమను మన జీవితంలో చల్లార్చాలని, తీసివేయాలని, మనల్ని నాశనం చేయాలని ప్రణాళికలు వేస్తూనే ఉంటాడు. But I want to show you from the scripture about a plan that Satan planned and how God brought something glorious out of it. అయితే ఆ వాక్యంలో నుంచి సాతాను ఏ విధంగా ఒక ప్రణాళిక వేశాడు మనం నాశనం చేయడానికి, అయితే దేవుడు ఆ ప్రణాళికని ఎంత గొప్పగా మార్చి వేశాడు అనేది మనం చూద్దాం. The reason I am saying this is, even if Satan want to destroy our life and try to take some kind of, in our life he does something, still God is able to bring something beautiful out of it. అయితే నేనేం చెప్పాలనుకున్నానంటే, సాతాను ఏదో ప్రణాళిక మన జీవితంలో వేసి మన జీవితంలో ఏదో ఒక నష్టాన్ని కలుగు చేయాలని చూసినప్పటికీ, ఆ విషయంలో నుంచి కూడా దేవుడు ఏదో గొప్ప విషయాన్ని మన జీవితంలో ఆయన మార్చగలడు. I want to show an example from 1 Thessalonians 2nd chapter. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. Apostle Paul is saying to the Thessalonian church that I want to come and visit you, and I tried many times to come and visit you. అయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు, నేను మీ దగ్గరికి రావాలని
నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను, నేను రావాలనుకుంటున్నాను. I want you to read verse 18. 2:18 2 అధ్యాయము 18వ వాక్యం నేను చదవాలని ఆశపడుతున్నాను. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి, పౌలను నేను పలుమారు రావాలనని ఉంటిని, కానీ సాతాను మమ్మును అభ్యంతరపరచెను. But reading this verse, have you ever thought like, see, Paul is not going to make money, or he is not going there to do his business. ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు చదివినప్పుడు పౌలు అక్కడికి వెళ్ళి ఏదో వ్యాపారం చేయడానికో తన సొంత కార్యాల కొరకో ఆయన వెళ్ళడానికి ఆయన అనుకోవట్లేదు. He is saying, I am going to this Thessalonica church to encourage, to strengthen those believers who was going through persecution. శ్రమల గుండా వెళ్తున్న ఆ దశలోనిక సంఘస్థుల్ని నేను బలపరచాలి, వాళ్ళకి ప్రోత్సాహకరమైన మాటలు నేను ఇవ్వాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఉన్నాడు. And here it says, Paul very clearly senses that it is Satan who stopped him from going to Thessalonica. అయితే పౌలు చాలా స్పష్టంగా గ్రహించగలిగాడు, ఇది సాతానే నన్ను అభ్యంతరపరుస్తుంది, ఆటంకపరుస్తుంది, సాతానే అని తను గ్రహించగలిగాడు. But what is the question now? ఇప్పుడు ప్రశ్న ఏంటి? How could God allow? Did Satan win it? అయితే దేవుడు ఎందుకు ఇలా అనుమతించాడు? సాతాను గెలిచాడా ఇక్కడ? Paul wanted to go to Thessalonica to share, to encourage those believers, and Satan stopped it, and it looks as if Satan won the thing. ఎలా కనిపిస్తుందంటే పౌలు అక్కడ సంఘస్థుల్ని ప్రోత్సహించడానికి, బలపరచడానికి వెళ్ళాలనుకుంటున్నాడు, మరి సాతానేమో అభ్యంతరపరుస్తుంది, ఆటంకపరుస్తుంది. ఇక్కడ సాతాను గెలిచాడా? What would have Paul thought? We don't know about it. పౌలు ఏమనుకుంటున్నాడు మనం ఆలోచిస్తే మనకు తెలియదు. But I want to ask you, can something good come out of it? అయితే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఈ యొక్క పరిస్థితి నుంచి ఏదైనా మంచి బయటకు వస్తుందా? Maybe even Paul would not have understood like, what is God trying to do? పౌలు కూడా బహుశా దేవుడు ఏం చేస్తున్నాడో దీని ద్వారా గ్రహించకపోవచ్చు. But I want to tell you that because Paul was not able to go to Thessalonica, అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, పౌలు దశలోనిక సంఘానికి వెళ్ళకపోవడం వల్ల he was forced to write this first Thessalonian letters. వెళ్ళకపోవడాన్ని బట్టే దశలోనికి రాసిన మొదటి పత్రిక ఆయన లిఖించడం జరిగింది. If Satan would not have stopped Paul from going to Thessalonica, we would not have first Thessalonians in our Bible today. సాతాను కనుక అభ్యంతరపరచకపోతే, ఆటంకపరచకపోతే మనకి ఈ రోజున దశలోనికి రాసిన మొదటి పత్రిక మన చేతుల్లో ఉండేది కాదు. So Satan stopped those great truths from going only to 50-100 believers in Thessalonica. God had for 2000 years, these truths have to go every generation, and every generation of Christian has to be encouraged by these truths. బహుశా ఆటంకపరిచి ఉంటే సాతాను ఆ రోజున ఒక 50 మంది 60 మంది సంఘస్థులకు ఈ విషయాలు, ఈ సత్యాలన్నీ చేరకుండా ఆటంకపరిచి ఉండొచ్చు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ఈ రోజున 2000 సంవత్సరాల తర్వాత అనేక తరాలు ఈ యొక్క దేవుని వాక్యం చేరాలనేది దేవుని యొక్క సంకల్పము. Dear brothers, the beautifully, even if it is Satan who is planning things against you, and maybe he has succeeded, but still God is able to bring something glorious and beautiful out of these same things. బహుశా మీ జీవితాల్లో కూడా మీరు చూస్తూ ఉండొచ్చు, సాతాను ఏదైనా ఆటంకం, అభ్యంతరం మీ జీవితంలో తీసుకొని వస్తే మీరు అందంగా దేవుడు ఏ విధంగా ఈ పరిస్థితిని మన మేలు కొరకు మారుస్తున్నాడో మనం గ్రహించవచ్చు. Because we all know things are not always smooth in our Christian life. ఎందుకంటే మనం చెప్పగలము, క్రైస్తవ జీవితంలో సమస్తము సుఖవంతంగా నెమ్మదిగా పోతుందని మనం చెప్పలేము. Many times we expect certain things to happen, but we are disappointed things don't happen as we expect. చాలా సార్లు మనం ఎదురు చూస్తాము విషయాలు ఈ విధంగా జరగాలని, కానీ మనం ఎదురు చూసినట్లుగా, మనం కోరినట్లుగా జరగవు. Many times we get discouraged, we started murmuring, we start complaining. చాలా సార్లు మనం నిరాశపడిపోయి మనము సనుగుతూ గొనుగుతూ మనం ఆ విధంగా నిరాశ ఊబిలోకి వెళ్ళిపోతాం. And in my life, when I was really going through those kinds of things, నా జీవితంలో నేను ఆ విధమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు one thing that God taught me, that how to yield myself and to submit myself for whatever God is doing in my life. ఏ విధంగా నేను దేవునికి సమర్పించుకోవాలి, తగ్గించుకోవాలి, ఆయన చిత్తంలో నేను
మరలా ఆయనకి అప్పగించుకోవాలనే సత్యాన్ని దేవుడు నాకు తెలియజేశాడు. God showed it from Genesis 22. I want to share that and finish. ఆదికాండం 22లో నుంచి ఆ ఒక్క సందర్భాన్ని మీతో పంచుకొని నేను ముగించాలని ఆశపడుతున్నాను. We all know what happened in Genesis 22. మనందరికీ తెలిసిన ఒక సంభవం ఆదికాండం 22లో ఏం జరిగింది? God told Abraham to sacrifice his son Isaac. దేవుడు అబ్రహామును తన ఒకే కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని కోరాడు. And God said, your only son, your beloved son, and this is a son that I want you to sacrifice on the altar on Mount Moriah. నీకు ఏకైక కుమారుడైన నీకెంతో ప్రియుడైన ఈ ఇస్సాకుని నీవు మోరియా పర్వతం పైన నువ్వు బలి అర్పించాలని దేవుడు కోరాడు. We all know it was not easy for Abraham, 3 days of journey. And what are the struggles and questions that have come into the mind of Abraham? మనందరికీ తెలుసు ఇదేమి చాలా సులభమైన ఒక నిర్ణయం కాదు. 3 రోజుల ప్రయాణం. అబ్రహాము ఒక తలంపుల్లో ఎంత పోరాటం ఉండి ఉంటుంది. And Isaac, biblically they say Isaac was not a small boy of 5 or 6 years. They say he must be around 15 or 18 years old when this incident happened in the life of Abraham. అయితే అబ్రహాం జీవితంలో ఈ సందర్భం జరిగినప్పుడు ఇస్సాకు ఏదో 5-6 సంవత్సరాల బాలుడు కాదు, 15 ఏళ్ల ఒక యవ్వనుడు. And Abraham did not tell Isaac that what he is going to do. He is just taking him to Mount Moriah. అయితే అబ్రహాము ఇస్సాకుకు అన్ని విషయాలు ఎందుకు నేను మోరియా పర్వతం పైకి నేను తీసుకెళ్తున్నానని ఇస్సాకుకు చెప్పలేదు. Almost 3 days have finished. Now finally Abraham and his son is Isaac walking up the mountain. అయితే 3 రోజుల ప్రయాణం ముగిసింది. ఇప్పుడు ఇస్సాకు అబ్రహాము వాళ్ళిద్దరూ పర్వతం ఎక్కి పైకి వెళ్తున్నారు. In 7th verse, Genesis 22:7, it says, Isaac is asking his father, we have the fire and we have the wood, but where is the sacrifice? ఇప్పుడు 22వ అధ్యాయం 7వ వచనంలో ఇస్సాకు అడుగుతున్నాడు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, but so until this point Isaac did not know that he is going to be the sacrifice. ఈ యొక్క సందర్భము వరకు ఇస్సాకుకు తెలియదు ఆ బలి అవ్వబోయే ఆ గొర్రెపిల్ల నేనే అని ఇస్సాకుకు తెలియదు. The greatest surprise is in verse 9. It says Abraham put Isaac on the altar. He tied his hands and his feet and arranged all the woods and laid down Isaac on the altar. ఇస్సాకు జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన ఎదురు చూడని ఒక సందర్భము 9వ వచనంలో జరుగుతుంది. అక్కడ కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచాడు. See, my greatest surprise is Isaac has never seen his father sacrificing a human being any time in his life. మరి ఇస్సాకు తన జీవితం మొత్తంలో కూడా తన తండ్రి అయిన అబ్రహాము ఒక మనిషిని దహన బలిగా అర్పించినట్లు ఇస్సాకు చూడలేదు. Actually speaking, the Canaanites and the Gentile people around were sacrificing human, which was against God. అయితే వాస్తవానికి అక్కడున్న కనానీయులు మరి అన్యులు వాళ్ళు మనుషుల్ని దహన బలిగా అర్పించడం జరిగింది. But just imagine that when, I don't know at what point Abraham must have conveyed that you are the sacrifice. నాకైతే తెలీదు సరిగ్గా ఎక్కడ అబ్రహాము ఇస్సాకుకి చెప్పాడు నువ్వే ఆ బలి అవ్వబోయే ఆ గొర్రెపిల్ల అని. And just it is such a surprise that Abraham tied the hands and feet of Isaac and put him on the altar, and Isaac never resisted. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకనంటే తన ఇస్సాకు యొక్క చేతుల్ని కాల్ని అబ్రహాం కట్టివేసి ఆ కట్టెల పైన ఉంచాడు. అయితే ఇస్సాకు ఏమీ ప్రశ్నించలేదు. Even to such an extent that Abraham was about to even lift the sword, and it never says that Isaac resisted it. అయితే తను ఆ కత్తిని పైకి వెత్తి తను సంహరించడానికి దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ లిఖించబడలేదు ఇస్సాకు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావని ప్రశ్నించలేదు. Maybe if Isaac would have struggled and resisted his father, the Holy Spirit should have surely recorded it in the scriptures. ఒకవేళ ఇస్సాకు ఎదిరించి ఉన్నట్లయితే పోరాడి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సందర్భాన్ని మన లేఖనంలో పొందుపరిచి ఉండేవాడు. Is it not a surprise that an 18 years old boy who allows his father to tie his hands and feet
and to lay him on the altar to be killed as a sacrifice. ఇది ఆశ్చర్యమైన సందర్భం విషయం కాదా? ఒక 18 ఏళ్ళ ఒక యవనస్తుడు తన తండ్రి చేతులు కాళ్ళు కట్టేసి తను సంహరించడానికి కూడా తను అప్పగించుకున్న ఈ యొక్క స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. Just imagine. My question was, నా ప్రశ్న ఏంటంటే, what made Isaac to lay down on the altar without resisting his father? తన తండ్రిని ఎదిరించకుండా ఆ కట్టెల పైన అదే విధంగా పడుకొని ఉండడానికి ఇస్సాకు ఏ విధంగా ఏది ప్రేరేపించింది ఇస్సాకును ఆ విధంగా ఉండడానికి? Because one thing Isaac knew very well, that his father has poured so much of love upon him all through these 18 or 20 years. ఒక్క విషయం అయితే ఇస్సాకు చాలా స్పష్టంగా తెలుసు. తను జీవించిన ఈ 18-17 సంవత్సరాలు అబ్రహాము తన జీవితంలో ఎంతో ప్రేమను కుమ్మరించాడు. He knows that his father loved him abundantly. నా తండ్రి నన్ను సమృద్ధిగా నన్ను ప్రేమిస్తున్నాడు అనే సత్యం తెలుసు. He knows that when I was sick and I was not able to walk, my father used to carry me on his shoulder and he used to take me. నేను వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు, నేను అనారోగ్యం పాలైనప్పుడు తన భుజాలపైన నేను ఎత్తుకొని నన్ను తీసుకెళ్ళిన నా తండ్రి అబ్రహాం గురించి చాలా తెలిసినవాడు. When I was hungry, this is the father's hand that fed me. నాకు ఆకలి కలిగినప్పుడు ఈ తండ్రి చెయ్యే నన్ను పోషించింది. When I was not able to walk, this is the hands that carried me. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ చేతులే నన్ను నడిపించాయి. And if this father does something to me, it is for my good. ఇప్పుడు ఈ యొక్క చెయ్యి నాకేమైనా చేయాలని చూస్తుంటే, ఈ తండ్రి నాకేమైనా చేయాలని చూస్తుంటే అది కేవలం నా మంచికే చేస్తున్నాడు. I see the sword, but it is not in a stranger's hand, it is in my father's hand. నేను కత్తినైతే చూస్తున్నాను, అయితే అది అన్యుల చేతిలో లేదు, అది నా తండ్రి చేతిలో ఉంది. I see someone tying my hands and feet, but it is not someone whom I don't know. I have seen him for last 20 years. It is my father who is tying my hands and feet. నా చేతులు కట్టిన వ్యక్తి నాకు తెలుసు, అది అన్యుడు కాదు. నాకు తెలుసు 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తో నాకు తెలుసు. Because it is my father, I am going to surrender myself without any resistance to it. ఇది నా తండ్రి అని నేను ఎరిగినందున నేను ఎదిరించకుండా నన్ను నేను అప్పగించుకున్నాను. Dear brothers and sisters, నా సోదరి సహోదరులారా, if I really see who God is, నిజంగా దేవుడు ఎటువంటి వాడు నేను చూడగలిగినట్లయితే, if I really understand the greatness of his love, ఆయన యొక్క ప్రేమ యొక్క గొప్పతనాన్ని నేను అర్థం చేసుకున్న if I really know how much he has carried me all the way, ఇంతవరకు ఆయన ఏ విధంగా నన్ను నడిపించాడో నేను చూడగలిగినట్లయితే, I can really say with Fanny Crosby, నేను కూడా ఫానీ క్రాస్బీ తో కలిసి చెప్పగలుగుతాను, for I know whatever befalls me, Jesus doeth all things well. నా జీవితంలో ఇక మీద ఏమి సంభవించకపోయినా నాకు తెలుసు యేసుక్రీస్తు వారు సమస్తము నా మేలు కొరకే జరిగిస్తారు. I will never resist it. నేను ఎప్పుడు కూడా తిరగబడను, ఎదిరించను. In all I'll never complain about it. దాని గురించి నేను సనగను కొనగను. I will never be discouraged about it. దాని గురించి నిరాశపడను. Because I know my father is able to turn anything into good. నా తండ్రి ఎటువంటి పరిస్థితినైనా నా మేలు కొరకు మార్చి వేస్తాడని నేను నమ్ముతున్నాను. Whatever happens to me, even if it is Satan who does it, my God is able to bring something glorious out of it. ఏమి జరిగినా సాతానే ఈ పరిస్థితిని అనుమతించిన అభ్యంతరం తీసుకొచ్చిన దేవుడు దాన్ని మేలుకరంగా మార్చివేస్తాడు. Whatever my circumstances is, God is able to bring something beautiful and good out of it. నా పరిస్థితులు ఎటువంటివైనా దేవుడు అందులో నుంచి ఒక అద్భుతమైన అందమైన ఒక ముగింపును తీసుకొని వస్తాడు. And if I have this kind of a faith and trust in my father, ఇటువంటి ఒక విశ్వాసము నమ్మకము నా యొక్క తండ్రి మీద నాకు ఉన్నట్లయితే, I can yield myself completely without any complaint, without any resistance, submit myself to the Father's hand. ఇటువంటి విశ్వాసం నాకు ఉన్నట్లయితే నేను ఎదిరించకుండా పోరాడకుండా నన్ను నేను సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకుంటాను. My dear brothers and sisters, I want to tell you, our Christian life is not going to be easy. నా సోదరులు నేను చెప్పాలనుకుంటున్నాను, మన క్రైస్తవ జీవితం అనేది ఏదో సులభవంతమైందని మీరు అనుకోవద్దు. As Jesus said, we are living among wolves. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా తోడేళ్ల మధ్యలో మనం జీవిస్తున్నాం. And the greatest wolf of all is our own self life, which is inside of us.
అయితే తోడేళ్ళలోకే పెద్ద తోడేలు మన సొంత శరీరంలో, మన మాంసంలో ఉంది. We are going to face temptations and trials repeatedly every day of our life. ప్రతి రోజు మన జీవితంలో మనం శోధనలు, శ్రమలు మన జీవితం అనుభవిస్తూనే ఉంటాం. But we know that there is a Father in heaven who knows me intimately. అయితే మనందరం తెలుసుకోవాల్సిన సత్యము, పరలోకంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు, మనల్ని ఎంతో దగ్గరగా వ్యక్తిగతంగా ఎరిగిన తండ్రి ఒకడు ఉన్నాడు. I want to surrender my life and fulfill His plan and purpose through all these things. నా జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని, ఆయన చిత్తం ఈ పరిస్థితులన్నింటిలో ఆయన చిత్తానికి నన్ను అప్పగించుకొని ఆయన చిత్తం నెరవేర్చేవాడిగా నేను ఉన్నాను. Maybe many of you sitting here might be thinking, I have this one problem in my life. If God takes away that problem, I'll be happy. I'll be very, very rejoicing and satisfying in my life. బహుశా ఇక్కడ కూర్చున్న మీలో అనేక మంది అనుకుంటూ ఉండొచ్చు, నా జీవితంలో ఈ ఒక్క సమస్య ఉంది, ఈ ఒక్క సమస్య కనుక పోతే నేను చాలా సంతోషంగా ఉంటాను అని మీరు అనుకోవచ్చు. I want to tell you a story and finish. నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. There was a man who was a soldier in the Napoleon's army. మరి నెపోలియన్ ఒక సైన్యంలో ఒక సోల్జర్గా, ఒక సైనికుడిగా పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడు. That man suddenly had a great sickness which there was no cure, and the doctor said he is going to die. అయితే గొప్ప వ్యాధి ఆ వ్యక్తికి సంభవించింది. ఆ వ్యాధికి ఏ మాత్రం కూడా మందులు లేవు. So in case if he has to have treatment, he has to go abroad and spend a lot of money. ఒకవేళ ఏదైనా ఒక ట్రీట్మెంట్ ఉన్నా కూడా ఆయన బయట దేశాలు, పొరుగు దేశాలకు వెళ్ళి ఆయన పొందుకోవాలి. అది ఎంతో డబ్బుతో కూడుకున్న ఒక విషయం. So he understood that one day he is going to die anytime. అయితే తను గ్రహించాడు, ఒక రోజు నేను ఎప్పుడైనా చనిపోవాల్సిన వాడినే. So any battles that come against enemy, he will be the first person to jump into any risk to die for this nation. అయితే తన ఒక దేశం కొరకు విరోధులు, శత్రు సైన్యములు ఎప్పుడైనా వచ్చినట్లయితే తనే మొట్టమొదటిగా ఆయన ఆ సైన్యాన్ని నడిపించేవాడు. మొట్టమొదటిగా కథన రంగంలోకి ఆయనే దిగేవాడు. Because he knows that anyhow I'm going to die, I'll better die for my nation. అయితే తను ఏం ఎరుగున్నాడంటే, ఎప్పటికైనా నేను చనిపోవాల్సిన వాడినే, నా దేశం కొరకు నేను చనిపోతాను అనుకున్నాడు. And his bravery became so much popular that even Napoleon came to know about his bravery. అయితే తను ఎంతో ధైర్యవంతుడు అనే ఒక విషయం ఎంతో ప్రబలమైంది. దాని గురించి నెపోలియన్ కూడా ఎరిగి ఉన్నాడు. And they came to Napoleon and said, this soldier of our country is willing to die, is willing to face any enemy. He is the bravest man in the army. అయితే నెపోలియన్ దగ్గరికి ఈ సందేశం తీసుకొచ్చారు, మన సైన్యంలో ఉన్న వాళ్ళలో అత్యంత ధైర్యవంతుడు ఈ వ్యక్తే, ఏ పరిస్థితులైనా చనిపోవడానికైనా సిద్ధపడిన వాడు. And Napoleon said, okay, we want to reward him. He has done so much for the country. So when he found out, he came to know that this man is having a great sickness. అయితే నెపోలియన్ ఈ యొక్క సైనికుడికి మనం ఏదైనా మంచి చేయాలి అనే ఒక తీర్మానానికి వచ్చాడు. తెలుసుకున్నాడు, ఈ వ్యక్తికి ఏదో రోగం ఉంది. So he spent so much of money, sent him to a different country, treated him, and he was healed completely. He came back to the country. అయితే ఎంతో డబ్బు ఆయన ఖర్చు పెట్టి వేరే దేశానికి పంపించి ఆయన్ని చూసుకున్నారు. మంచి ఆరోగ్యంతో మరలా తిరిగి వచ్చాడు. The next battle came. మరలా యుద్ధం వచ్చింది. And they were looking for this man. అయితే ఆ వ్యక్తి కోసం చూస్తున్నారు అందరూ. And we are not able to find that man anywhere. ఆ వ్యక్తిని చూడలేకపోతున్నారు. ఎక్కడ? And they said he was standing somewhere on the corner. ఎక్కడో ఒక మూలకి వెళ్ళిపోయాడు. He said, no, I don't want to take any risk. ఇప్పుడు అంటున్నాడు, నేనేమి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. I am healed now. I am very good now. I want to stay behind the army. ఇప్పుడు నా రోగం అంతా పోయింది, ఇప్పుడు నేను మంచుకున్నాను, నేను సైన్యానికి వెనకాతలు ఉంటాను. And then Napoleon understood. అప్పుడు నెపోలియన్ ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. His sickness was able to keep him more effective than his healing. అయితే తన వ్యాధి తను ఎంతో చురుగ్గా ఉంచింది తన స్వస్థపడిన దాని తర్వాత కన్నా. Dear brothers and sisters, sometimes we think like, if God takes it away from my life, I'll be more forceful. I'll do great things for God. I'll be more committed. మనం కూడా అనుకుంటాం, దేవుడు ఈ సమస్యను తీసివేస్తే నేను ఇంకా ఎంతో చురుగ్గా, ఎంతో దేవుని కొరకు ఎంతో వైరాగ్యంగా నేను జీవించగలుగుతాను అనుకుంటాం. కానీ అలా కాదు. But God knows, probably He takes out that problem from our life. We may even backslide and go away from God. దేవునికి తెలుసు, బహుశా ఈ సమస్యను నేను తీసివేస్తే
తను దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోయి నన్ను విడిచిపెట్టే ప్రమాదం ఉందని For దేవుడు God, it does not matter what are the inconvenience and difficulties that we are going through. కానీ దేవునికి ఫర్ గాడ్ It does not matter. దేవునికి ఆయన పట్టించుకోడు. అది మనకి ఎటువంటి అసౌకర్యానికి గురి చేస్తుంది పరిస్థితులు అనేవి. The ultimate purpose that God has for our life is to transform us into the image of Christ. For that, He let us go through everything. చివరాఖరుకు దేవుని యొక్క స్వరూపంలో మనం మారాలని ఆయన కోరికను బట్టి ఆయన ప్రతిదీ మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. And dear brothers and sisters, that is the only reason that we are on this earth. దీని కారణాన్ని బట్టే మనం ఇంకా ఈ భూమి పైన మనం ఈ విధంగా ఉన్నాం. Our Christian life should be the center of our life, not somewhere on the outskirts of our life. మన క్రైస్తవ జీవితం అనేది ఆ జీవితం యొక్క మధ్య భాగంలో ఉండాలి. అదేదో చివరి భాగంలో ఉండకూడదు. If we really want to be radical and grow in Christian life and be disciple, we have to make our plans and purposes, our determination to serve, to really know Him intimately. నిజంగా మన జీవితంలో దేవుని కొరకు ఒక వైరాగ్యం కలిగిన ఒక చురుకైన సవాలుకరమైన జీవితం మనం జీవించాలనుకుంటే మనము ఆయన యొక్క పరిపూర్ణ చిత్తానికి మనం సమర్పించుకోవాలి. And really, let us prepare ourselves. We know what is going on in our nation and things are not going to be very easy. కనుక మనం గమనించినట్లయితే మన దేశంలో కూడా పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయో మనం చూస్తున్నాం. రానున్న రోజులు ఏవో సౌకర్యవంతమైనవి కావు. We are aliens and strangers in this world. మనము ఈ లోకంలో పరదేశులము, యాత్రికులము. Only purpose in this world that God has kept us is to transform us into the image of Christ. కేవలము ఆయన కుమారుని స్వరూపంలోకి మనల్ని మార్చేందుకే దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచి ఉన్నాడు. Let us commit and submit our life for His plans and purposes be fulfilled in our life. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం నెరవేర్చేందుకు మన జీవితాల్ని మనం సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకున్నాం. I believe God will do it in your lives and in my life in the coming days. నేను నమ్ముతున్నాను దేవుడు మీ జీవితాల్లో, నా జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడని.